హలో యస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రీసెంట్గా నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. చాలామందికి ఇది ఒక కళ, మెడిసిన్ సీట్ సాధించాలి అనేది. సో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ దగ్గరికి వచ్చేసాం మనం. వీరికి రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో 70%, ఆల్మోస్ట్ 70% పైగా ఏ కేటగిరీ సీట్స్ సాధించిన స్టూడెంట్స్ ఉన్నారు. సో లేట్ చేయకుండా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోద్దాం. మనతో ఇప్పుడు బోటనీ లెక్చరర్ అండ్ అకాడమిక్ డీన్ వి స్వాతి రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీ సక్సెస్ కలంతా మీ ఫేస్లోనే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ స్టూడెంట్స్ యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ వీ గాట్ ఫైనల్లీ. So that only we are very happy for that. Yeah. So in RR Apollo Medical Academy, the highest marks they have secured 664. Oh, yes, out of highest 720. 720, 664. Yes. That's a great number. Yes, అండి. ma'am. Yeah. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అనేది అంటే ఏ ఫీల్డ్లో అయినా స్వలాభం చూసుకుంటారనమాట. ఓన్లీ టీచింగ్ ఫీల్డ్లోనే అవునండి. నేను కాదు, నా స్టూడెంట్ సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను అనుకున్న ఏకైక ఫీల్డ్ టీచర్ ఫీల్డ్, టీచర్ లెక్చరర్ ఫీల్డ్ అనే చెప్పాలి. అవునండి. సో మీరు మీ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడంలో కానీ, మీ సబ్జెక్ట్ మెయిన్లీ బాటనీ కదా? అవునండి, అవును. సో నా సబ్జెక్ట్లో బాటనీలో మీన్స్ ఐ కెన్ సే ప్రౌడ్లీ దే గాట్ 180/180. వావ్, దట్ అమేజింగ్. ఈస్ మోర్ దాన్ 10 స్టూడెంట్స్ 180/180. So I'm very happy for that. And remaining students they got 170, 175, and the least mark వచ్చేసి 160 madam. 160. Yes. అది లీస్ట్. Yes, least 160. అలా రావడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. అసలు ఎంత ఎఫర్ట్స్ అంటే, సో వీకెండ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, పేపర్ డిస్కషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే మనం క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తామో దాని ద్వారా స్టూడెంట్స్ ఏంటి అంటే, ఎక్కడైతే స్టూడెంట్స్ లెస్ స్కోర్ చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఎర్రర్ ఎక్కడ చేశారో అనేది ఫస్ట్ దే నీడ్ టు అనలైజ్, దెన్ ఓన్లీ దే కెన్ ఫోకస్ ఆన్ దట్ టాపిక్. సో అలా లెవెల్ టు లెవెల్, వీకెండ్ టు వీకెండ్, స్టార్టింగ్లో 100స్లో వచ్చిన వాళ్ళు, 100 బిలో వచ్చిన వాళ్ళ స్కోర్ వాళ్ళు కూడా స్టూడెంట్స్, దట్ ఈస్ వీకెండ్ టు వీకెండ్ దే యూస్ టు ఇంప్రూవ్. That is up to 160. That is only the least. Finally, so my great achievement, I can say proudly, what is that? Students they called and they said like this: weekend question papers lo evaithe questions ichamo, from that above 40 questions out of 50. Oh my god. That's a great Yes. That's a great thing actually. And simply they told that, madam, you only prepared the question paper or what? సో అలా అడిగారు అనమాట. అలా అడిగే వరకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్స్ ఆసమ్ అండి. వాళ్ళ ఏదైతే భయం అయితే ఏదైతే ఉంటుందో అదంతా ఫస్ట్ ఇక్కడ పోయిన తర్వాత. సో ఫైనల్ ఏంటంటే కాన్సెప్ట్ లెర్నింగ్ మేడం. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్ లెవెల్ నుండి కూడా జనరల్లీ, సో మీరు చెప్తున్నట్టు ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. నాదైతే నా సక్సెస్ సీక్రెట్ అవుతే ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఓన్లీ, దట్ ఈస్ ద థింగ్. స్టూడెంట్స్ నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, వాళ్ళొక్కరే యుద్ధం చేస్తున్నట్టు, మొత్తం సబ్జెక్ట్ అంతా వాళ్ళ మీద డంప్ చేసినట్టు ఫీల్ అవుతుంది. సో అది ఏ మూమెంట్ లో వస్తుంది అంటే, ఎండ్ ఆఫ్ ది మూమెంట్. జనరల్లీ స్టూడెంట్స్ దే విల్ గెట్ స్ట్రెస్ ఆన్ పర్టికులర్లీ బిఫోర్ ఎగ్జామినేషన్ 1 month అలా ఉంది అనగా, దే విల్ గెట్ స్ట్రెస్, స్ట్రెయిన్, టోటల్లీ అలా ప్యానిక్ అవుతూ ఉంటారు అనమాట. అంటే బాగా చదివే స్టూడెంట్ కూడా ప్యానిక్ అవుతూ ఉంటారు. సో ఆ మూమెంట్లో ఏంటంటే, మన ఇన్స్టిట్యూట్లో టోటల్లీ కౌన్సిలింగ్ బేస్డ్ ఉంటుందండి. కౌన్సిలింగ్ ఎలా అంటే కంప్లీట్లీ వాళ్ళకు వచ్చు ఎవ్రీథింగ్, బట్ ఏంటి అంటే ఆ స్ట్రెస్లో వీ కెనాట్ అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. బట్ ఏంటి అంటే మనం ఎలా కౌన్సిల్ చేస్తాము అంటే, యూ క్యాన్ జస్ట్ యూ షుడ్ ఫోకస్, అలా మనం మోటివేట్ చేస్తూ ఉంటామండి ఆ మూమెంట్లో మాత్రం డెఫినెట్లీ. ఓకే. సో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ
లో ట్రైనింగ్ గురించి చెప్పారు ఇట్లా ఉంటుంది అని. సో స్టూడెంట్స్ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారా మేము ఏ సబ్జెక్ట్లో చాలా టఫ్గా ఫీల్ అవుతున్నాం నీట్ అని? యూజువల్లీ నీట్ అంటే ఏ సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది? జనరల్లీ బయాలజీ ఈజీగా ఉంటుందండి. ఈజీగా ఉంటుంది కదా అనేసి ఏం చేస్తూ ఉంటారంటే బయాలజీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు జనరల్లీ. ఆ మూమెంట్లో ఏంటి అంటే వాళ్ళు బయాలజీలో స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్, ప్రైమరీ ఇంపార్టెన్స్ బయాలజీ. వై? బికాస్ 50% స్కోరబుల్ సబ్జెక్ట్ ఈస్ బయాలజీ, మీన్స్ బాటనీ అండ్ జువాలజీ ఉంటుందండి. 360 ఈచ్ సబ్జెక్ట్ 180, 360 ఉంటుంది. సో 360కి 360 తెచ్చుకోగలిగితే రిమైనింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో జనరలీ బైపీసీ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ ఫిజిక్స్ అంటే కొంచెం ఫోబియా ఉంటూ ఉంటుంది. ఆ ఫోబియా ఏంటి అంటే కొంచెం దాన్ని కనుక మనం రిలీవ్ చేసేసి కొంచెం వాళ్ళని కనుక మోటివేట్ చేయగలిగితే ఫిజిక్స్ ఆల్సో ఈజీ అనేసి. బట్ ఫిజిక్స్ ఆల్సో మోడరేట్. బట్ కెమిస్ట్రీ వచ్చే వరకు స్టూడెంట్స్ వే ఆఫ్ ప్రిపరేషన్ టోటల్లీ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ కెమిస్ట్రీ అప్లికేషన్ పార్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటూ ఉండేవి. బట్ దిస్ టైమ్ టోటలీ ఆపోజిట్. ఫ్రమ్ థియరీ దే హ్యావ్ గివెన్ ద క్వశ్చన్స్. సో అలా అక్కడ ఒక్కటి కొంచెం ఎర్రర్, నెగిటివ్ అనే చెప్పాలి. కెమిస్ట్రీ కొంచెం అది టఫ్. 2023 నీట్ క్వశ్చన్ పేపర్. సో బయో ఫిజిక్స్ స్కోర్ చేయగలిగారు. కెమిస్ట్రీలో కొంచెం దాంతో దట్ ఈ స్కోర్ అనేది కొంచెం తగ్గింది అని అనుకుంటున్నాను నేను ఈ అకాడమిక్ ఇయర్. సో టోటల్ ఎంతమంది అపియర్ అయ్యారు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ నుండి? 160 మెంబర్స్ అపియర్ అయ్యారు. అండ్ ఏ కేటగిరీ సీట్స్ వచ్చింది సాధించిన వాళ్ళు? 10 మెంబర్స్. 160 లో 110. ఓకే, 70%. సో ఈ ఏ కేటగిరీ వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో ఫ్రీ సీట్ అండి. ఫ్రీ సీట్ కంప్లీట్లీ. 160 మెంబర్స్ లో 110 మెంబర్స్ అనేది నార్మల్ విషయం కాదు అది. అండ్ మిగతా సబ్జెక్ట్స్ గురించి ఆర్ మీరు యాజ్ అన్ అకాడమిక్ డీన్ మిగతా సబ్జెక్ట్స్లో కోచింగ్ అనేది ఎట్లా ఉంటుంది? అసలు హోల్ కోచింగ్ అనేది ఎట్లా ఉంటుంది? టైమింగ్స్ కోచింగ్ ఎలా ఉంటుందంటే మేడం ఇక్కడ టోటల్లీ స్కెడ్యూల్ ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇక్కడ జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఫ్యాకల్టీకి సపోర్ట్ చేయరు. సో నేనేంటి అంటే యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఇక్కడ మేనేజ్మెంట్ దే విల్ సపోర్ట్ అలాట్. దట్ ఈస్ అది చాలా గుడ్ థింగ్ అని చెప్పాలి. ఇక్కడ ఏంటి అంటే ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ. అంటే మనం ఏదైతే ప్రొవైడ్, ఫర్ ఎగ్జాంపుల్ డిపిపి ఉంటాయి. ఏంటి అంటే జనరల్లీ లాంగ్ టర్మ్ అకాడమీస్లో ఎన్ని పేపర్స్, ఎన్ని క్వశ్చన్ పేపర్స్ అంటే ప్రాక్టీసింగ్ ఉంటే దట్స్ అ బెటర్, వి విల్ గెట్ బెస్ట్ రిజల్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ అకాడమీలో డిపిపిస్ కానివ్వండి, అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. అండ్ ఎనీ టైమ్ స్టూడెంట్ కి అవైలబుల్ లో ఉంటారని చెప్తారు మాక్సిమం. అంటే వాళ్ళకి ఎప్పుడు డౌట్ వచ్చినా సింప్లీ చెప్పాలి అంటే అండి, నేను జనరల్ గా పేరెంట్స్ కి ఫోబియా ఏముంటుంది అంటే ఏదో పార్ట్ టైం ఫ్యాకల్టీని తీసుకుంటారు అకాడమీస్ లో అనేది కొంచెం నెగిటివ్ ఫోబియా ఉంది. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దాన్ని పోగొట్టడానికి ఇక్కడ మాత్రం ఎవ్రీ టైమ్ మీన్స్ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది. దానికోసం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను కార్పొరేట్లో స్టాప్ చేసి ఇక్కడికి వచ్చాను అంటే వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకు అంటే అక్కడ చెప్పేసి ఇక్కడికి వచ్చి అలా ఏదో పార్ట్ టైంలో చెప్పేసి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది వీ కెన్ నాట్. ఇక్కడైతే టోటల్లీ బాండింగ్ అనమాట. ఆ బాండ్ ఉన్నప్పుడే వాళ్ళకి ఆ ఫ్రీనెస్ మాత్రమే స్టడీ అవర్స్ లో కానివ్వండి టోటలీ ఎస్ఎల్స్ మాత్రమే ఫోకస్ చేయడం వల్ల వి విల్ గెట్. మెడిసిన్ చేయాలనుకున్న వాళ్ళకి, నీటికి అపియర్ అవ్వాలనుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ కంపల్సరీయా? లాంగ్ టర్మ్ అనేది లాంగ్ టర్మ్ తీసుకుంటే కంపల్సరీ అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే దే విల్ గెట్ ద బెస్ట్ సీట్ ఇన్ బెస్ట్ మెడికల్ కాలేజ్. ఏమవుతుందంటే ర్యాంక్ బేస్లో ఉంటుంది కదా మేడం. ఏంటంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ అనేవి ది బెస్ట్ మెడికల్ కాలేజ్ కోసం ఏంటి హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది. దానికోసం మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు చూస్ లాంగ్ టర్మ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ కంప్లీట్ ఇంటర్మీడియట్లో ఏంటి అంటే అంతగా ఫోకస్ అనేది నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా అనేది దే కెనాట్. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఐపీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడ ఏంటి అంటే 1 year టోటలీ ఫోకస్ చేస్తారు కాబట్టి 2 అకాడమిక్ ఇయర్స్ 2 years ఎన్సీఆర్టీ 11th అండ్ ఎన్సీఆర్టీ 12th టోటల్ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సిలబస్ కంప్లీట్ చేసి ఇక్కడ రివిజన్స్ కూడా ఉంటాయండి. రివిజన్ ప్రోగ్రామ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం అయితే 2 రివిజన్స్ ఇచ్చేసామండి. ఇంకా ఈ అకాడమిక్ ఇయర్ ఏంటి అంటే కొంచెం డ్యూరేషన్ ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం రివిజన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. లాంగ్ టర్మ్ లో కోచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? స్కెడ్యూలింగ్ ఎంత ఎలా ఉంటుంది?
11th సిలబస్ ఉంటుందండి, 12th సిలబస్ ఉంటుంది. సో చాప్టర్ వైజ్గా సిలబస్ అనేది డైలీ వైజ్గా ఉంటుంది. సో మండే టు సాటర్డే వరకు ఉంటుంది స్కెడ్యూల్ అనేది. సండే ఎగ్జామినేషన్ ఉంటూ ఉంటుంది. తర్వాత మండే క్వశ్చన్ పేపర్ డిస్కషన్ ఉంటూ ఉంటుంది. మండే క్వశ్చన్ పేపర్ డిస్కషన్ ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అంటే ఎవరికి ఎక్కడ క్వశ్చన్ మీరు ఎక్కడ ఎర్రర్ పోతుంది ఏంటి అనేది ఆ ఎర్రర్. ఇంకొకటి అండి, ఎర్రర్ బుక్ కూడా ఇక్కడ కంపల్సరీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు గెట్ రిజల్ట్. ఎర్రర్ బుక్ అంటే ఏంటి అంటే వాళ్ళు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లో ఏమైనా రాంగ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి కదండి, ఆ రాంగ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఆ ఎర్రర్ బుక్ లో వాళ్ళు నోట్ చేస్తారు. నోట్ చేయడం వల్ల ఏంటి అంటే అప్ టు ఎండ్ దే విల్ మెయింటైన్. ఒకసారి వాళ్ళు ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లో చూసుకుంటే అసలు ఏ క్వశ్చన్స్ వాళ్ళు ఎర్రర్ చేశారు, ఎక్కడ పోయింది, తప్పులన్నీ ఒక బుక్ లో ఉంటాయి. అలా దాంతో ఏంటి అంటే వాటిపైన ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుందండి. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఫ్రమ్ దిస్ అకాడమీ. గ్రేట్ అండి, గ్రేట్. చెప్తుంటేనే నా టైంలో ఎందుకు లేదా అనిపిస్తుంది. ఇంత కేర్ఫుల్ అండ్ ఇంటెన్స్ కోచింగ్. అండ్ ఏ కోచింగ్ గురించి మాట్లాడినా, ఏ అకాడమీ గురించి మాట్లాడినా వ్యూయర్స్కి వాళ్ళ పేరెంట్స్ చూసినా వచ్చే ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ మనకు అఫోర్డబుల్ ఉంటుందా అని. డెఫినెట్లీ అండి, ఈ అకాడమీలో అయితే అఫోర్డబుల్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటి అంటే టోటల్లీ రిజల్ట్ ఓరియంటెడ్ మాత్రమే. అంటే ది బెస్ట్ ఇవ్వడం కోసం మాత్రమే, కానీ అంతేకాని ఏదో ఫీ స్ట్రక్చర్ అంతా చెప్పేసి ఇంత చెప్పేసి అనేది లేదండి. ఎందుకంటే మా రిలేటివ్స్ని కూడా ఇందులో జాయిన్ చేశాను కాబట్టి మై స్టూడెంట్స్ని కానివ్వండి, ఎవ్రీథింగ్ అఫోర్డబుల్గా ఉంటుందండి చాలా. అండ్ ఈ బ్రాంచ్ గురించి ఒక్కసారి చెప్పరా? స్టూడెంట్స్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎక్కడ లొకేట్ అయి ఉంది, అండ్ స్టూడెంట్స్కి కమ్యూటేషన్ అనేది ఈజీగా మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది? ఇది వచ్చేసి కొత్తపేట బస్ స్టాండ్ అండి, అండ్ బిహైండ్ పీవీటీ ఎల్బీ నగర్ టువర్డ్స్ దట్ ఈస్ కొత్తపేట బస్ స్టాండ్కి పీవీటీ బిహైండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండి. ఆర్ఆర్ అపోలో, రమణారెడ్డి అపోలో. సో మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది మనకి. పిల్లలకి జాయిన్ క్లాసెస్ కి వచ్చి వెళ్ళడానికి కూడా ఈజీగానే ఉంటుంది, వాకబుల్ ఉంటుందండి. అసలు నో నీడ్ ఆఫ్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. సో బస్ లో వచ్చేసినా కూడా అక్కడ బస్ స్టాప్ లో దిగిపోయినా కూడా ఇమ్మీడియట్లీ దే కెన్ కమ్. సో ఈ ఇయర్ 2023 రిజల్ట్స్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అని చెప్పారు. సో 2024 కి మీ గోల్స్ ఏంటి? 70%, ఇప్పటికి కూడా 70% వి గాట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌవ్ 90% దిస్ టైమ్ టార్గెట్. డెఫినెట్లీ. గ్రేట్. అండ్ మీరు యాజ్ ఎ లెక్చరర్గా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ జర్నీ విత్ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ? విత్ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ 2 years అండి, 2 years కంప్లీటెడ్. ఓకే. అండ్ మై ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 15 years ప్లస్. ఓ గ్రేట్ అండి. సో ఏంటి అంటే ఇక్కడ నేను ఓన్లీ ఇంటర్మీడియట్ ఆ లెవెల్ టీచింగ్ కాకుండా, అంటే నేను సబ్జెక్ట్ అంత డెప్త్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఫ్రమ్ మై సైడ్ స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఏంటి అసలు ఇంత క్లియర్ అండర్స్టాండింగ్ డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటి అంటే నేను నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ అండి, ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా టీచ్ చేసి వచ్చాను కాబట్టి ఆ లెవెల్లో హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా నేను టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ కెన్ గివ్ దిస్ బెస్ట్ రిజల్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఫ్రమ్ మై సైడ్. గ్రేట్. దీని నెక్స్ట్ స్టెప్ కూడా అంటే సీట్ సాధించిన తర్వాత స్టూడెంట్స్ కి కూడా టీచర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇంకా ప్రాపర్ గా ఏం కావాలి, దట్ ఈస్ ఎగ్జాక్ట్ రీజన్. గ్రేట్ అండి. ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు యూ స్వాతి రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.